ఇంకొంచెం ఎక్కువ అన్నం అవుతది. యెస్. కానీ అంతా ఒకటే మళ్ళీ అది కలిసిన తర్వాత అది పాతదని గుర్తుకు రాదు. ఆ! పాతది ఎంత గుర్తుకు ఉండేని రాదు. గుర్తుండదు. కానీ ఇప్పుడంతా కలిసిపోదు. రైట్. ఇప్పుడు అదే అన్నంలోకి ఇంత పప్పు కలిపారు. హ్మ్. ఏం జరిగింది? దాని అంతా టెక్స్చర్ అంతా మారిపోతుంది. కొత్తదొస్తది. అట్లా కొత్తగా అన్నం అంటే గాక, కొత్త అట్లా దాంట్లో పప్పు ఏమేం గాక. కనబడతాయి? ఆ! 2 కనబడతాయి. ఆ! 2 చూడరు. కనబడతాయి. అది. ఎందుకలా కనబడ్డాయి 2? ఇంతకుముందు అన్నానికి అన్నం కలిపితే ఎందుకు 2గా స్ప్రెడ్ చూడలేకపోయావు? 2 ఇప్పుడు సేమ్ ఎందుకు ఐటెమ్సే వెంటనే గదా! గుర్తించావు? గాడ్. కాబట్టి కలుపుతున్న కలుపుతున్న క్వాంటిటీస్‌లలో హ్మ్. సిమిలర్ క్వాంటిటీస్‌ని సేమ్ క్వాంటిటీస్, లైక్ క్వాంటిటీస్ అని అంటారు. ఓకే. అలా సేమ్ లేని వాటిని అన్‌లైక్ క్వాంటిటీస్, అన్‌లైక్ యూనిట్స్ అని అంటారు. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. హ్మ్. సో ఫైల్స్ ని జమ చేస్తున్నప్పుడు లైక్ పాజిటివ్ క్వాంటిటీస్ అన్ని కలిసిపోయి పాతది కొత్తదని కనబడకుండా కొత్తగా పెద్దది కనబడుతుంటుంది. అవును. అలా కాక అన్లైక్ ని కలిపినప్పుడు అన్లైక్ కలిసినట్టు కనబడ్డా కుప్ప పెరిగినట్టు కనబడ్డా పాతది ఇది కొత్తది అంటే అది వేరే ఇది వేరే అని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. హ్మ్. ఆల్జీబ్రాలో ఏలు జమ చేస్తే ఏలు పెరుగుతాయి. హ్మ్. కానీ ఏకు బి జమ చేస్తే ఏ పక్కనే బి ఉంటుంది, కనబడి కలిసే ఉంటుంది. హ్మ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. Right. So this is a property. When you add, if they are like units, the quantity increases and it becomes a bigger quantity, హ్మ్. హ్మ్. a new quantity, a హ్మ్. new quantity. హ్మ్. ఈ న్యూ క్వాంటిటీకి యాడ్ చేసినాక వచ్చే న్యూ క్వాంటిటీని మనము కొత్త క్వాంటిటీ అనే పేరుతో పిలుస్తాం. హ్మ్. ఏమని పిలుస్తాము? సమ్, టోటల్, ఓకే. అమౌంట్, హ్మ్. మొత్తం, సంకలితం, హ్మ్. సార్ ఇప్పుడేం చెప్పారు? యుక్తం. ఓకే. తెలుగా? సంకలితం. సంకలితం. ఓహ్! నాకు అర్థం కాదు. ఓకే. యుక్తమా? యుక్తం. అదే సంకలనము చేసింది సంకలితము, సంకలనము చేసినటువంటిది సంకలితము, సంకలనము చేయబడినటువంటిది. అదేంటో యాడ్ చేస్తున్నటువంటిది, అదేంటో చేసిన తర్వాత కనబడేది మాత్రము సమ్, టోటల్. గాట్ ఇట్? ఓకే. రైట్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ వైపు అక్కడ చూద్దాం ఏం జరుగుతుంది. అడిషన్ అయిపోయిందా? అడిషన్ గురించి చేసినప్పుడు నేర్చుకుంటున్నాం, ఎందుకంటే రెండు ఒకే, అది ఇన్సెపరబుల్ కాబట్టి రెండింటిని వరుసగా కలిపి నేర్చుకోండి. ఓకే చెప్పండి. అర్థమైంది. నేను ఒక పాయింట్ చెప్తా. ఎడిషన్ ఇస్ ద రివర్స్ ఆర్ ది ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్. నో డౌట్. రివర్స్ అన్నా కరెక్టే, ఆపోజిట్ అన్నా కరెక్టే. రెండు కొట్టుకుంటాయన్నా కరెక్టే. అది మంచి అయినా ఇది చెడైనా కరెక్టే. అంత గుర్తుపెట్టుకున్నా కరెక్టే. ఇప్పుడు సబ్ట్రాక్షన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఎడిషన్ జరుగుతుంది. ఇటు పక్క అడిషన్ నేనే అక్కడ ఎక్కడ సబ్ట్రాక్షన్ అక్కడ ఏమైతుంది? అక్కడ రిజల్ట్ ఏంటి? అక్కడ తొలగించబడుతుంది. తొలగించబడడం ఆపరేషన్, దాని రిజల్ట్ ఏంటి? అక్కడ తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. అది కూడా క్వాంటిటీలో మార్పు వస్తుంది. ఆ మార్పు మొదటి దానికంటే తక్కువ ఉంటది, లెస్ అవుతుంది. అవును. ఓకే.
Now we come to next operation, multiplication. ఓకే. మల్టిప్లికేషన్ అన్నది ఎప్పుడు కూడా లైక్ టర్మ్స్ యొక్క అడిషన్, అది కూడా సేమ్ క్వాంటిటీ నాట్ ఓన్లీ యూనిట్ బట్ క్వాంటిటీ కూడా సేమ్ గా యాడ్ కావడం. ఒకటే క్వాంటిటీ రిపీటెడ్ గా యాడ్ కావడాన్ని వాటిని మల్టిపుల్స్ గా యాడ్ అవుతున్నాయి అని అంటారు. మల్టీ అంటే మెనీ, మల్టీ కాంప్లెక్స్, మల్టీ పర్పస్, మల్టీ ఆపరేషన్స్. ఆ మల్టీ అన్న పదానికి అర్థం ఏంటంటే సేమ్ బట్ మోర్, రిపీటెడ్, రైట్? ఆ రిపీటెడ్ ఈ రిపీటెడ్ అడిషన్ వల్ల వచ్చే రిజల్ట్ ని అది సమ్మె అంటాం, కానీ ఈసారి కొంచెం సేమ్ థింగే, ఆ సేమ్ థింగ్ కలిపితేనే వచ్చింది అని ఆ డిఫరెన్స్ చెప్పడానికి దీనిని మల్టిపుల్ అంటాము, లేక ప్రోడక్ట్ అంటాము. ఇలా చేయడం వల్ల రిజల్ట్ గా వచ్చింది ప్రొడ్యూస్డ్. మనం ఆ రిపీటెడ్ ఆపరేషన్ వల్ల ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని ప్రోడక్ట్ అంటాం, ప్రొడ్యూస్ చేసామంటాం. సో ప్రోడక్ట్ అంటారు. అర్థమైందా? సో ఇందులో మళ్ళీ యాడ్ చేసేది సిమిలరే కాబట్టి దాన్నే వరుసగా రాసుకుంటూ పోయి ఇన్నిసార్లు యాడ్ చేసాము అని చూపించకుండా డైరెక్ట్ గానే అవన్నీ అదే క్వాంటిటీని అన్నిసార్లు రాయకుండా ఎన్నిసార్లు యాడ్ చేసాము అన్న దానిని నెంబర్ లో చూపడం అనేది కొత్తగా మొదలెడతాం. ఇంతకు ముందు అడిషన్ లో 3+4 అన్నామంటే ఆ 3 అనే యూనిట్ ఒక క్వాంటిటీ, ఆ 4 అనే యూనిట్ ఒక క్వాంటిటీ. అవి రెండు సిమిలర్ అయితే అవి రెండు కలిసి 7 యూనిట్స్ గా కనబడుతుంది. ఈ 7 అనేది కూడా క్వాంటిటీ, కానీ లైక్ క్వాంటిటీ, లైక్ యూనిట్. అలా లైక్ యూనిట్స్ కాకపోతే 3+4 గానే ఉంటాయి, కలిసి ఉంటాయి. కాకపోతే ఇటు అటు బ్రాకెట్ పెడతాం. ఇదంతా కలిసి కుప్పగా ఉంది, కానీ కనబడుతున్నాయి. అది 3 వేరే కనబడుతున్నాయి, 4 వేరే కనబడుతున్నాయి. గాట్ ఇట్? ఎస్ సార్, గాట్ ఇట్. 3+4 అని అంటున్నప్పుడేమో ఏం చెయ్యండి అని చెప్పడం, మధ్యలో ఉండే ప్లస్ ని ఆపరేషన్ ని చెప్పడం, ఏం చెయ్యాలి, వాట్ టు డూ. నేను అవతలి వాడికి ఒక పని చెబుతున్నాను, అప్పుడేమంటాం? ఇంపరేటివ్. అది అవతలి వాడు మనకన్నా పెద్దోడైతే రిక్వెస్ట్ చేస్తాం, అవతలి వాడు మనకన్నా చిన్నోడైతే ఆర్డర్ వేస్తాం. అర్థమైందా? అది ఆర్డర్ అయినా రిక్వెస్ట్ అయినా ఆపరేషన్ ఎప్పుడు కూడా టు టెల్ వాట్ టు డూ. టు టెల్ వాట్ టు డూ అనే సింబల్ ని ఆపరేషనల్ సింబల్ అని అంటారు. సో ప్లస్ అనేది ఒక ఆపరేషనల్ సింబల్, అంటే బ్రింగ్ టుగెదర్, అవతలి వైపు ఉన్న దాన్ని తెచ్చి దీనికి కలుపు అని. దేనికి కలపాలి? ముందు ఉన్నదానికి కలపాలి. అంటే ముందు ఎదుకు రాస్తారు, మీరు బాగా గుర్తు చేసుకోండి. 3+4 లేక 3 రాసేటప్పుడు మీరు రైట్ సైడ్ రాసి దాని పక్క పొంటి ఇటు గుర్తు పెడతారా, లేక లెఫ్ట్ సైడ్ రాసి దానికి పక్క పొంటి గుర్తు పెడతారా? ఏది అడిషన్ లో డబుల్ డిజిట్ వచ్చేటప్పుడు మీరు చెప్పేది ఆ క్యారీని ఎవరికి ఇస్తారంటున్నారా? లెఫ్ట్ సైడ్ వనికే, రైట్ సైడ్ వనికే అని అలా అంటున్నారా? రైట్ సైడ్ నుంచి చేస్తారా, అడిషన్ లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తారా అని అడుగుతున్నారా? గురుగారు సార్ బ్లూటూత్ ఇచ్చినా ముఖం దగ్గర ఫోన్ పెట్టుకొని మాట్లాడతాం. అలవాటు అయిపోయిన పానం. పోయినాడా?
వస్తాడులే. వస్తారు. అంజమ్మా బాగున్నావా? ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. నేను చెప్పింది అర్థమైందా ఇప్పుడు మీకు? అర్థమైంది కానీ ఫోన్ ముఖం దగ్గర పెట్టుకోవాలండి, బ్లూటూత్ అది దూరంగా పెట్టినా కూడా మాకు వినపడుతుంది. సరే సరే సరే. జోబులో మీరు జోబులో పెట్టుకున్నా కూడా మాకేం ప్రాబ్లం లేదు. జేబులో వేసుకున్నానులే. ఎట్లా హ్యాపీ. వీడియో అవసరం లేదు కదా, మీ మాట చాలు, మాటే వేద వాక్కు మాకు. సరే సరే సరే. ఇప్పుడు అర్థమైందా? ఈ అడిషన్ రాసేటప్పుడు మొదలు దేన్ని రాస్తాం అంటే ఒక నెంబర్ రాస్తాము, 4 దానికి ఇంకో నెంబర్ యాడ్ చేస్తాము. గాడ్ దాని అర్థం ఏంటంటే మొదటిసారి రాసింది మన దగ్గర ఉన్నది. అవును, రెండోసారి ఉండేది మనం తీసుకునేది, మనం జత కలిపేది. బయట నుంచి తీసుకొని వచ్చేది, కలిపేది. ఓకే, అర్థమైందా? ఓకే. ఇక్కడ కలిపినామంటే అక్కడ ఎవరి దగ్గర నుంచి ఆ 3 తీసుకొని ఉన్నాం. అయితే అది 3కి 4 కలపడం ఎట్లా రాస్తారు? 4+3 కాదు 4+3. 4+3 అంటే అర్థం ఏంటి చెప్పు నాకు. నీ దగ్గర ఉన్నాయి ఏంటివి, కలిపేటివి ఏంటివి? మా దగ్గర 4, కలిపేటివి 3. గాడ్. ఇంతకు ముందు నేను 3+4 చెప్పాను. అప్పుడు తప్పు అవుతుంది కదా, నా దగ్గర 3 ఉన్నాయి, నేను 4 తీసుకుంటున్నా ఎవరి దగ్గర అన్నట్టుంటది. రైట్ రైట్ రైట్. కానీ గమ్మత్తు చెప్పండి, రిజల్ట్ ఏముంటుందో? రిజల్ట్ అయితే ఒకటే. ఇదే ఆపరేషన్ యొక్క లక్షణము, ప్రాపర్టీ. అవునవును, నాకు చెప్పారు కదా అప్పుడు ఒకసారి. నా చేతిలో ఎడమ చేతిలో మొబైల్, కుడి చేతిలో 0. ఫస్ట్ కుడి చేతిలో ఉన్న 0ని తీసుకెళ్లి ఎడమ చేతిలో ఉన్న ఫోన్ గలుపు, ఏమొచ్చింది అంటే ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎడమ చేతిలో ఉన్న ఫోన్ తీసుకెళ్లి కుడి చేతిలో ఉన్న 0 కలిపితే ఏమొచ్చింది? ఫోన్ వచ్చింది. మరి రెండింటిని తీసుకెళ్లి ఒక టేబుల్ మీద కలిపితే ఏమొచ్చింది? ఫోన్ వచ్చింది. కనుక పలు విధాలుగా చేసిన జమ అవుట్కమ్ మాత్రం ఒకటేనమ్మా. కాకపోతే ఈ 3 ఆ 4 తీసుకెళ్లి వేరే కాడ పెట్టాము అని చెప్పడానికి ఏం చేస్తారు? ఆ 3 ఈ 4కి ఇటు అటు బ్రాకెట్ పెడితే అర్థం. ఓహో, దానికి కూడా ఒక అర్థం ఉందా మహానుభావ? తెలియకపోయాను. అమ్మో, బ్రాకెట్ యూజ్ చేసి ప్రెజెంట్ చేయడం, అది థర్డ్ది. ఓకే ఓకే, అర్థమైనది. అక్కడ పెట్టిన మళ్ళీ కూ అని ఆగిపోయినాడు గురువు గారు. వాడికి చేర్చిన తర్వాతే కనబడుతుంది, నువ్వు చేరుస్తుండగా కనబడదు. అర్థమైందా? ఓకే. ఆ బ్రాకెట్ యొక్క అర్థం ఏంటి, అసలు ఉపయోగం ఏమిటి? బ్రాకెట్ వల్ల ఉపయోగం? బ్రాకెట్ సంచి. ఓకే, అంటే అది సంచిలోంచి బయటికి తీసే వరకు కనపడదు అంటారా? సంచి అర్థం ఏంటంటే ఎప్పుడు వాడతాం? సంచిని ఒక గ్రూప్ గా పెట్టుకోవాలనుకున్నప్పుడు, అందులో ఉన్నాయన్నీ ఒకటే అని చెప్పడానికి, ఒక్కలవే అని చెప్పడానికి, ఒక్క చోటే ఉన్నవి అని చెప్పడానికి. ఒకే జాతి. అవి వేరు జాతి అని కాదు, వేరువి కావు. అన్ని ఒకటే. యాపిల్లో కాయిన్స్ లేకపోతే బంగారమో అలా అని కాదు. సెపరేట్ కూడా తీసుకోవచ్చు కదా సార్. కొన్ని యాపిల్స్, కొన్ని ఆరెంజెస్ కూడా, ఇవి 4, 3 కలిపి ఒకే దాంట్లో పెట్టచ్చుగా. ఓ, అవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవేనా? ఒకే ఫ్యామిలీకి చెందినవి. ఆ సంచి వాడికి చెందినవి. సరే, అర్థమైందా? సో చెందినవి సంచి లేక సంచిలో అన్ని ఉన్న టోటల్ అది. ఓకే, దానినే సముచ్చయము అంటారు. సముచ్చయము, సంయుక్తము, దాన్నే గ్రూప్ అంటారు, సెట్ అంటారు, బ్యాగ్ అంటారు, పర్స్ అంటారు. అర్థమైందా? సెట్ అంటే కనుక ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ కలెక్టివ్ ఐటమ్స్ విత్ ద సేమ్ ప్రాపర్టీ కదా. సెట్ అంటే అలా ఉన్నాయన్ని కాదా? అవును, అయిండొచ్చు. బ్యాగ్ లో మేడం చెప్పినట్టు యాపిల్ వేస్తాను, కూరగాయలు వేస్తాను, నేను అన్ని వేస్తాను సంతకు పోతే. మరి ఇప్పుడు ఈ క్లాస్ అంతా ఒక సెట్.
ఓకే ఓకే, ఆడ లేదు, మొగ లేదు, ఊరు లేదు, పేరు లేదు, సైజు లేదు, హైట్ లేదు, లేదు, బొంగు లేదు. వింటున్న వాళ్ళు ఈ లక్షణం అంతా ఏంటిది? వినటం. వీళ్ళందరిలో ఇండివిజువల్ గా ఒక్కొక్కటి వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఈ అందరిలో ఒకటే కామన్ లక్షణం ఏముంది? క్లాస్ వినాలనే కోరిక, తపన. క్లాసులో పాల్గొంటూ ఉండడము. ఓకే, క్లాస్ కి అటెండ్ అవ్వడం. ఓకే, డన్. మరి క్లాసు వినడం అంటే మీకుంది, నాకుందా క్లాసు వినడం? లేదు లేదు, ఓహో మీకు కూడా కలపాలి. అయితే అందరు అటెండ్ అవ్వాలి, అది మెయిన్. ఓకే, అందరు అటెండ్ అవుతుంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు సుప్రజ గ్రూప్ లో క్లాస్ లో అటెండ్ అయింది కానీ నిద్రపోతుంటది. సో అయినా సరే మెంబరే, అదే నేను చెప్పేది కూడా అదే. అని చెప్పిందంటే క్లాస్ వింటుందని అర్థం. సో అది సంజు టెస్ట్ చేస్తున్నాడు రా, నిన్ను టెస్ట్ చేస్తున్నాడు ఊరికే సంజు. ఓకే, మా సుప్రజ వింటుందా నిద్రపోతుందా అని టెస్ట్ చేస్తున్నాడు రా. నిద్రపోతూ వింటాంటాను సార్. అట్లాగా చేప కళ్ళు తెరిచి నిద్రపోయినట్టు మా పిల్లకి నిద్రపోతూ వినడం అలవాటు ఉంది. అది కళ్ళు మూసుకుని నువ్వు నిద్ర అనుకుంటావు, అది కాన్సన్ట్రేషన్ నీ పొందా. అబ్బో వేసాడుగా. సూపర్ సార్. నిద్రపోయిన తర్వాత ఏం వినపడదు, ఏం కనబడదు, ఏం చేయరు. అప్పలయ్య నిద్ర పోవడం అంటే. ఓకేనా? సో ఈ రిపీటెడ్ గా చేయడంలో ఫస్ట్ రిపీట్ చేయడం ఏమవుతుంది అని తెలుసుకోవడాన్ని దాన్ని టేబుల్స్ అంటారు. టేబుల్స్ అంటే ఇప్పుడు మాకు ఒకటి విషయం సార్, నాకు డౌట్. ఇప్పుడు లైఫ్ లో అడిషన్ రియల్ లైఫ్ లో చేస్తాము, అవును. మల్టిప్లికేషన్ ని రియల్ టైప్ లో చేస్తాము, లైక్ డివిజన్ కూడా రియల్ లైఫ్ లో చేస్తాం, పంచడం, సగం సగం పంచడము, అందరి సైడ్ పంచడము, లేకపోతే అలా చేస్తాము. మల్టిప్లికేషన్ లో అంటే ఏ విధంగా మనకు స్ఫురణకు రావాలి మల్టిప్లికేషన్ అంటూనే? మల్టిప్లికేషన్ ఎందుకు అంటే అవతలని అదే చేయితో వరుస పెట్టి 1 2 3 4 5 వరుస కొట్టో చూడు. 5 సార్లు కొట్టాను, 5 సార్లు ఒక్కనే కొడితే 5 ఒకట్లు 5. రిపీటెడ్ ఎడిషన్. అది రిపీటెడ్ ఎడిషన్, రిపీటెడ్ యాక్టివిటీ, రిపీటెడ్. ఓకే, ఇది బాగుంది, నచ్చింది. అప్పుడు మొదటి దెబ్బతో ఉన్న నొప్పికి 5వ దెబ్బ అయ్యేసరికి ఆ నొప్పి పెరగదా? ఆటోమేటిక్ గా పెరుగుతుంది సార్. పెరుగుతుంది. విను ఆ పెరిగిన టోటల్ నొప్పిని ఒక్క కొట్టుడు యొక్క 5 రెట్లు అంటారు. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చింది అసలు. ఇంకా అర్థమైందా? 5 టైమ్స్ ఒక దెబ్బ. 5 టైమ్స్ ఒక దెబ్బ. 5 times 1 = 5. అంటే ఒక దెబ్బన 5 సార్లు కొట్టినట్టు మళ్ళీ టాప్ 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 టాప్. ఓకే ఓకే. 5 times 2 అంటే ఎంత? 10. గుడ్. 5 times 20 అంటే ఎంత? 5 times 100. 20. 100. గుడ్. ఉంటారా సార్? మస్తు ఉంటారు. సంజు మస్తు కొడతా, నీకేం తెలుసు? నువ్వు ఊరుకుంటే 100 సార్లు ఏం కర్మ, 1000 సార్లు కూడా కొడతాడు. మరి అంత నేను రాక్షస స్వభావి అండి. రాక్షస స్వభావి కాదు, వెరీ స్ట్రాంగ్ స్వభావి బాబు. గురుభ్యో నమః. నీకు నచ్చిన పని నువ్వు చేస్తూ ఉంటావు, ఆ నచ్చడానికి నీ పని కన్నుడి కిందే లెక్క. అప్పలయ్య. ఓకే ఓకే. అందుకే నేను మాట్లాడుతుంటే చాలా మంది సుత్తి కొడతాడు అని అంటారు, తెలుసా? అయ్యో అలా ఏం లేదు సార్. చాలా మంది అజ్ఞానులే ఉంటారులేండి.
అలా అని అనుకో, నా పని వరుసదు అంతే, దానికి అర్థం అదే. ఓకే, సో ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో మనకి రిపీటెడ్ గా చేయమ, దేనికైనా రిపీటెడ్ గా యాడ్. ఏం లేదు, మా అమ్మగారు జమ చేసి ఇచ్చింది, రాగి పిండి, పాలు, చక్కెర, అగ్ని, వేడి అన్ని జమ చేసి రాగి జావ తాగుతున్నారా సార్ మీరు? చేసి ఇచ్చింది. ఇంకా వేడిగా ఉంది. ఇప్పుడు ఆ వేడిని అక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎట్లా? వేడిని సబ్ట్రాక్ట్ చేయాలంటే గాలి ఊదాలి. గాలిని యాడ్ చేయాలి, గాలిని యాడ్ చేయాలా? కాదు, ఆ వేడి గాలినే తీసుకెళ్ళాలి. చేతికి మండుతుంది కాబట్టి వేరే గాలితో ఉఫ్ఫని ఊదు. అవును, ఇప్పుడు గురుగారు, ఇప్పుడు గాలి అనేది యాడ్ అవుతుందా, వేరు చేయబడుతుందా? ఓ, ఏమైనా చేయవచ్చు చేసిన దాన్ని బట్టి. అంటే నేను ఇప్పుడు ఊదినప్పుడు చల్లగాలి యాడ్ అయ్యి వేడి గాలి సబ్ట్రాక్ట్ అవుతుంది, ఏమంటారు? అబ్బా, చల్లగాలి నువ్వు నోట్లో గాలి ఊదిందంతా చల్లగాలి నువ్వు అనుకుంటావు అప్పలాయ, దానికి ఆల్రెడీ వేడి ఉంటుంది. ఏమిటో ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తే గురువు గారు పొగడాల్సింది పోయి అంటున్నారు. ఆ ప్రాక్టికల్ లో ఉన్న తక్కువతనాలు చెప్తున్నారు అప్పలాయ. ఉన్నప్పుడు నీవు ఊదుతూ ఉన్నప్పుడు లోపల నుంచి వచ్చే గాలి కొంత టెంపరేచర్ తో ఉంటుంది. ఓకే, అయితే బయట గాలిలో ఉన్న టెంపరేచర్ కంటే ఇది తక్కువ అయితే ఈ తక్కువ పోయి అందులో ఉన్న టెంపరేచర్ తాను కూడా తీసుకొని దాని వేడి తగ్గిస్తుంది. ఆ రెండు సమం అయినప్పుడు 0 అవుతుందా? అది ఏమీ కాదు, అంటే గాలి ఎక్కువ అవుతుంది అంతే, రెండు ఒకటే అంతే కదా. ఇది చల్లగా కావడం అంటే ప్రజెంట్ వాతావరణానికి అది. నేను చెప్పేది ఏంటి, నువ్వు అర్థం చేసుకో. అవతలది వేడిగా ఉంటే నువ్వు పంపేది అంతకన్నా తక్కువ వేడిగా ఉండే గాలిని అక్కడికి పంపించు, దాన్ని రీప్లేస్ చేయించు. సరే సరే. లేదా అవతల చల్లగా ఉంటే నీ నోట్లో ఉన్న గాలిని విసిరావనుకో, వెచ్చగా అనిపిస్తుంది. ఓకే ఓకే, దానికన్నా నీళ్ళలో గ్లాస్ తీసుకెళ్ళి. అది సైన్స్. ఊపిరాడదు మళ్ళీ మనకి. సైన్స్ అది ఉష్ణోగ్రత గురించిన నా సైన్స్ జ్ఞానం అది. ఓకే ఓకే, సైన్స్కి వెళ్ళానా నేను? అనవసరంగా సైన్స్కి వెళ్ళానా? ఓకే ఓకే, తప్పు. అనవసరం అనకు. మ్యాథమెటిక్స్ లో ప్రతి దానిని ఆబ్జర్వ్ చేస్తేనే ఉన్న సైన్స్ ని ఆబ్జర్వ్ చేసి నేర్చుకునేదే మ్యాథమెటిక్స్. ఓకే ఓకే, నెక్స్ట్. అర్థమైందా? అయింది. నెక్స్ట్. సో ఈ ఆపరేషన్ గుర్తు ప్లస్ లాంటిదే కాబట్టి, ప్లస్ కాదు కాబట్టి ప్లస్ గుర్తును కొద్దిగా ఇలా తిప్పి మధ్యలో పెడతారు. ఓకే, ఏది ఇంటూ ఇట్లా ఒక డైరెక్షన్ లకు మారి అర్థం. రెండు స్లాంటింగ్ లైన్లు. అదే, కానీ ఇందులో గమ్మత్ ఏంటంటే ఆ రెండు నెంబర్లు ఒకే క్వాంటిటీవి కావు. అసలు ఆ రెండు క్వాంటిటీస్ కావు. ఒకటేమో క్వాంటిటీ యూనిట్, రెండోదేమో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. నెంబర్ ఆఫ్ విచ్ ఆపరేషన్స్? అడిషన్ ఆపరేషన్స్. అంతే. అక్కడ ఇంటూ పెడతాం కానీ అడిషన్ గుర్తు పెట్టాం, కానీ అక్కడ ఇది రాసింది మాత్రం ఆ అడిషన్ ఆపరేషనే ఇన్ని సార్లు, దిస్ మెనీ టైమ్స్ కనబడాలి అక్కడ. అర్థమైందా? ఓకే ఓకే. ఉదాహరణకి 2 into 5 లో నువ్వు ఏమని చదువుతావు? 2 times 5. 5 అంటే 2 సార్లు 5ను కూడితే 10 వస్తుంది. రైట్. అది 5 కూర్చుంచు నాకు 2 సార్లు. 5 plus 5. 5 plus 5 చూడండి. 5 plus 5. అవును. 5 plus 5. ఎన్నిసార్లు చూపించావు? 2 సార్లు. ఎన్నిసార్లు చూపించావు? ఒక్కసారి. సారీ. మరి ఏమనుకుంటున్నారు? అది అంటే మీరు ఒక్కసారి ఆపరేషన్ చేశారు, అందులో ఒక 5 ని ఆల్రెడీ ఉన్న 5 కి యాడ్ చేశారు. అవును. సో 2 into 5 అన్నది ఎట్లా అని చెప్పాలంటే అక్కడ ఏమీ లేని ఇక్కడ మొదలు ఒకసారి పెట్టు. ఏమీ లేదు అంటే ఫస్ట్ ఇక్కడ 0 ఉంటుంది.
ఆ జీరోకి +5 పెట్టా. ఓకే. ఇది ఒక్కసారి యాడ్ చేసావు. ఓహోహోహోహో, అర్థమైంది. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకొక ఐడియా యాడ్ 0 చేస్తే + 5 + 5 అని రాసుకోవాలా? 5 రెండు అడిషన్లు. అవును, రెండు సింబల్స్ వస్తాయి. అదేరా బేటా, అర్థమైంది. ఇప్పుడు రెండింటికి అన్ని సార్లు కనబడాలి. అది అయితే 0 అర్థమైంది. + ఇప్పుడు 5 రెండింటికి + 5. ఇప్పుడు మామూలు అడిషన్ లో అయితే ఆన్సర్ 10 వస్తుంది. కానీ ఆల్రెడీ ఉన్న 5కి ఇంకొక 5ని యాడ్ చేస్తున్నాము. ఒక ఆపరేషన్ జరిగింది అక్కడ. కానీ మల్టిప్లికేషన్ లో 2 టైమ్స్ జరగాలి. అంటే ఎలా జరుగుతుంది అంటే, అసలు లేని చోట నేను 2 సార్లు 5 కలిపాను, ప్లస్లు 2 వచ్చినాయి. 2 × 5 = 10. ఓకే, అర్థమైంది. అలా కాకుంటే ఉదాహరణకి 3 + 2 × 5. ఏంటి సార్? 3 + 2 × 5 3 సార్లు వస్తుంది ఆపరేషన్ అడిషన్. కాదు 3 ఆల్రెడీ ఉంది. 3 × 5. అవునండి, నేను చెప్పేది 2 × 5 అయినప్పుడు 2 సార్లు అడిషన్ వస్తుంది. ఇది ఒక మూడోది ఇంకోసారి యాడ్ చేయాలి కదా. ఆపరేషన్ ఉంటుంది. 3 ఆ 3 కాదు, 3 కాదండి. ఇప్పుడు 3 + 2 × 5 అంటే 3 + 5 + 5 రాయమా? ఇంకొక 0 కూడా రాస్తాం. అవసరం లేదా? అవసరం లేదు. రెండు ఆపరేషన్లే వస్తాయి. అవసరం లేదు. అవునులేండి, 2 ఆపరేషన్లే వస్తాయి. ఆల్రెడీ దేనికి యాడ్ చేస్తున్నావు ముందే చెప్పావు కాబట్టి 0 అక్కర్లేదు. అర్థమైంది. ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా 0 ఏముంది? అది అర్థమైందా? ఓకే, అర్థమైందిలేండి. అప్పుడు ఇదంతా కలిసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని మనం రిజల్ట్ గా రాస్తాం. ఓకే, రైట్. ఈ రిజల్ట్ అంతా ఒక కుప్ప, ఒక ఆన్సర్ కాబట్టి ఈ 3 కంటే ముందు ఒక బ్రాకెట్, 2 × 5 తర్వాత ఒక బ్రాకెట్ పెడతాం. అవును. ఓకే. ఇది బార్డ్ మార్క్స్ అలా పెట్టకుండా ఊరికే రాస్తే కరెక్ట్. అర్థమవుతుందా? అర్థమైంది సార్. సో మీరు రాసిన దాంట్లో ఒక ఆపరేషన్ సింబల్ కనబడితే ఆపరేషన్ సింబల్ ఎప్పుడు అది మధ్యలో ఎక్కడుందో అక్కడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వరకు మాత్రమే చెబుతుంది. ఒక ఆపరేషన్ సింబల్ ఎప్పుడు కూడా 2 నెంబర్స్ మధ్యనే ఎగ్జాంపుల్ ఇస్తుంది, లేదా 3వ నెంబరు మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఆల్రెడీ వితౌట్ క్వశ్చన్ అది ఉండేది. అర్థమైందా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైతే రాను ఎక్స్పోనెంట్స్, రైజింగ్ టు ద పవర్, ఫైండింగ్ ద రూట్స్, ఇవన్నీ వస్తాయి. సరే, అది అర్థం కావాలా? రైట్. ఓకేనండి. ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ కి లెఫ్ట్ విను అదే క్లోజ్ అయిపోతున్నాను. 2 × 5 లో క్వాంటిటీ ఏ నెంబర్ చెబుతుంది, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏ నెంబర్ చెప్తుంది అని బుర్రలో ఉండాలా. లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ రాసేది ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, కానీ క్వాంటిటీ ఎప్పుడు రైట్ సైడ్ లో ఉంటుంది. 2 × 5 అంటే 5 ని 2 టైమ్స్ యాడ్ చేయడం. 5 క్వాంటిటీ, 2 ఏమో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. రైట్. 5 × 2 అంటే 5 ఏమో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, 2 ఏమో క్వాంటిటీ. గుడ్. కానీ రిజల్ట్ ఎప్పుడు ఒక్కటే వస్తుంది చూడండి, గమ్మత్తు. అది అందుకే ఈ మల్టిప్లికేషన్ యొక్క ప్రాపర్టీ అది. అర్థమైందా? అర్థమైందండి. రైట్. సో డివిజన్ తో కంక్లూడ్ చేయండి. డివిజన్ ఏంది 10 నిమిషాలు చెప్పొచ్చు. డివిజన్ అది అయిపోదు, మల్టిప్లికేషన్ ఇంకా చాలా ఉన్నాయి. సరే, రేపు మాట్లాడదాం అయితే. ఓకే.